వీక్షకులందరికీ నమస్కారం. శనేశ్వరుని యొక్క వక్రగతి దాని గురించి మనం వీడియో పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు అంటే తెలియాలి. శనేశ్వరుని యొక్క వక్రగతి గురించి ప్రతి ఒక్కరూ చాలా వారికి నచ్చిన విధానంలో ఎక్కడా కూడా శాస్త్ర ప్రమాణాలని పాటించకుండా కొంతమంది 100కి నేను 10% గురించి చెప్పట్లా, 90% గురించి చెప్తున్నా. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక శనేశ్వరుడు వక్రిస్తున్నారు, మీ పని అయిపోయింది, ఇక శనేశ్వరుడు వక్రగతిలో మీకు ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, ఈ వ్రతాలు చేయండి, ఇలా భయంకరంగా భయపెట్టి ఈ మధ్యన కొత్తగా ఇంకో రకమైనటువంటి సంస్కృతి. ఏదైనా ఒక చిన్న ఆస్పీషియస్ తిథి అంటే నాకు ఏదో చవితి, లేకపోతే గణేష చతుర్థి, లేకపోతే ఏమో అంగారక చతుర్థి, సంకటార చతుర్థి, కాళాష్టమి వస్తే భయంకరమైన యాప్స్, మేము అలా అది చేస్తాం, ఇది చేస్తాం, ఈ తిథిని ఉపయోగించుకోండి, పితృదేవులకి ఇది వస్తుంది, అది వస్తుంది, ఇవన్నీ రెగ్యులర్ గా నేను చూస్తూ ఉంటాను. చూస్తున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం పట్ల అవగాహన కల్పించడానికి మనం ఏం చేయగలము అనేటువంటి విషయాన్ని ఆలోచించి శని వక్రగతి ప్రారంభం అయ్యాక వీడియో చేస్తున్నాను. ఎందుకు? ఖచ్చితంగా ఈ వారం రోజుల లోపు మీకు కొన్ని మార్పులు కనబడతాయి. ప్రత్యేకించి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి 5 రాసుల వారికి గొప్ప ఉపశమనాన్ని కలగజేస్తుంది. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ వీడియో చేసే నాటికి ఆల్రెడీ శని వక్రించడం ప్రారంభం అయిపోయి ఒక వారం రోజులు అయిపోతుంది. కాబట్టి ఇమీడియట్ గా మార్పుని, ఎందుకంటే జూలై 13వ తారీఖున వక్రించినటువంటి శనేశ్వరుడు నవంబర్ 27వ తారీఖు వరకు 137 రోజుల పాటు వక్రగతిలోనే ఉంటారు. మరి ఈ వక్రగతిలో ఉన్నప్పుడు ఏ రాసుల వారికి మంచి జరుగుతుంది? ఇక్కడ మంచి అండం కన్నా ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పుకోవచ్చు. అవి ఏవి అంటే, 1 మేషరాశి. మేషరాశి వారికి చాలా రిలీఫ్ దొరుకుతుంది. 2 సింహరాశి, సింహం వాళ్ళకి చాలా రిలీఫ్ దొరుకుతుంది. అలాగే 3వది ధనురాశి, చాలా ముఖ్యమైనటువంటి రాశి. ఇమీడియట్ గా ఫలితాలు కనబడేటువంటి రాసుల్లో ధనురాశి కూడా మనం చెప్పుకోదగినటువంటి రాశి. అలాగే దీంతో పాటుగా మీనరాశి వారికి కూడా ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ప్రభావం అనేటువంటిది ప్రధానంగా ఎక్కువగా మనకి కనబడేటువంటి విషయం. అలాగే ఇంకొక రాశికి కూడా ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి ప్రభావం చాలా రిలీఫ్ ను కలిగిస్తుంది. అది కుంభరాశి. అంటే ప్రత్యేకించి మనం చూసుకున్నప్పుడు మేషరాశి వారికి, సింహరాశి వారికి, ధనురాశి వారికి, మీనరాశి వారికి, కుంభరాశి వారికి వీరే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిని అనుభవిస్తూ ఉన్నటువంటి రాశులు. ఎప్పుడైతే శని వక్రించారో వీరికి కొత్త ఉపశమనం కలుగుతుంది. ఇది ఖచ్చితంగా ఈ రాసుల వాళ్ళు ఇప్పటికీ ఈ ఇంపాక్ట్ చూసుంటారు, మీరు గమనించండి. అందుకనే నేను ఆలస్యంగా వీడియో పెడుతున్నా. ఎందుకు? జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు మనం నమ్మచ్చు, అసలు నిజంగా ఈ రాసుల వారికి ఉపశమనం ఉందా లేదా అన్నది మీరు గమనించండి. ఈ 137 రోజుల పాటు మీరు గమనించి ఎస్, మేషరాశి వారు మార్చి 30వ తారీఖు దగ్గర నుండి ఈ జూలై 13 వరకు పడినటువంటి అనేక, అంటే ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యల నుండి ఈ జూలై 13 దగ్గర నుండి నవంబర్ 27 లోపు బయటపడతారా లేదా? ఖచ్చితంగా బయటపడతారు. 2వది సింహరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి జూలై 13 వరకు వచ్చినటువంటి విపరీతమైన అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు ఈ 137 రోజుల్లోనూ వారికి ఉపశమనం ఖచ్చితంగా లభిస్తుంది. ధనురాశి వారు ప్రత్యేకించి ఇమీడియట్ గా ఎఫెక్ట్ చూసినటువంటి వారు, నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ శనేశ్వరుని యొక్క వక్రగతిలో బాగుపడేటువంటి రాశి కూడా ధనస్సు. అలాగే మీనం, కుంభం, ఇవి 2 కూడా ఉపశమనాన్ని ఫీల్ అవుతాయి. ఇక్కడ మీరు గమనించండి, నేను చెప్పినటువంటి మాట, ఉపశమనం వేరు, యోగించడం వేరు. వీరికి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. ఏవైతే సమస్యల వలయంలో వీరు చిక్కుకుని ఉన్నారో ఒక్కసారిగా మబ్బులన్నీ విడిపోయినట్టు ఆ సమస్యల నుండి బయటపడతారు. ఈ నవంబర్ 28వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఈ 5 రాసుల వారికి కూడా ఊరటని కలగజేస్తుంది. ఇది ఖచ్చితం. అందుకనే ఆల్రెడీ ప్రారంభమయ్యి ఒక వారం రోజులు అయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాం. నమ్మకం కలగాలి జ్యోతిష్ శాస్త్రం మీద. ప్రతి ఒక్కరూ చెప్పినట్టు చెప్పదు ఈ భవిష్య దర్శిని. కాబట్టి ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ 5 రాశుల వారికి ఉపశమనం. మరి యోగించేటువంటి రాశులు ఏంటండి అని అడుగుతూ ఉంటారు. నిజానికి ఉపశమనాన్ని కలిగించేటువంటి రాశులు ఇవి. మరి యొక్క వీడియోలో ఖచ్చితంగా యోగించేటువంటి రాశుల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. మహారుద్ర యాగము, ముఖ్యంగా మహారుద్రము, అతిరుద్రము లేదా రుద్రహోమాలు ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు. ఇవి అతి పురాతనమైనటువంటి వైదిక క్రతువులు. ఇప్పటికి మనం భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో, మన సంస్థ ఆధ్వర్యంలో 3 మహారుద్ర యాగాల్ని పూర్తి చేసుకున్నాం. అవి 3 కూడా మహా ఉత్కృష్టమైనటువంటి రోజుల్లో చేయడం జరిగింది. ఈసారి జూలై నెల 22, 23, 24 తారీఖుల్లో మహారుద్ర యాగాన్ని, అంటే అది త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ఈ 3 రోజుల్లోనూ చేయడం జరుగుతున్నది. శివుడికి అన్నాభిషేకం, భస్మాభిషేకం. ఈ మహారుద్రము అంటే 11 మంది ఋత్విక్కులు 11 సార్లు ఏకాదశ రుద్రాన్ని చేయాలి. 1331 సార్లు రుద్రం చదువుతారు. అంటే అంత పారాయణ, అంత అభిషేకము, దీనికి దశాంశ హోమము, దీనిలోని అనేక కామ్య హోమాలు. ఒక మనిషి జీవితంలో ఎన్ని హోమాలు చేసుకుంటాడో అన్ని హోమాదులు కూడా ఈ యాగంలో జరుగుతాయి. గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, నక్షత్ర, సుదర్శన, వాస్తు, మృత్యుంజయ, దక్షిణామూర్తి హోమం, ప్రత్యేకించి మేధా దక్షిణామూర్తి హోమం ఆటిజం పోవడానికి పిల్లల్లో, అలాగే దత్త హోమాదులు. రుద్రయాగమే కాబట్టి ఆ రుద్ర హోమం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే దశమహావిద్యా సహిత చండీ హోమం కూడా ఇది. అంటే ఒక మనిషి జీవితంలో ఎన్నో హోమాలు చేసుకోగలుగుతాడో అన్ని ఇందులో చేస్తాం. ఇది 3 రోజుల క్రతువు. పాలకొల్లులో శృంగేరి శారదా పీఠానికి అనుసంధానమైనటువంటి దేవాలయం రత్నాంబా సమేత శ్రీ శంభేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై 22, 23, 24 తారీఖుల్లో జరుగుతుంది. దీనికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. చక్కటి యాగశాలలోనే మడిగా భోజనాదులు, కాఫీ, టీ, టిఫిన్, భోజనం అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరైనా చక్కగా వచ్చేటువంటి వారు ఉంటే వారికి రూమ్ సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యాగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మీరు మీ సహకారాన్ని అందించవచ్చును. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ కింద ఫోన్ నెంబర్కి 9949127982 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చును. మీకు ఉన్నటువంటి సందేహాలు అడగవచ్చును. ఈ కార్యక్రమంలో పాల్గొనడం శివుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందడమే, అంతకు మించి ఇంకో మాట లేదు. చక్కగా ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యులు కండి. ఎందుకంటే ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరగట్లా, ఎక్కడ ఎవరికి సపోర్ట్ లేదు. ఎవరు వచ్చి పలానా యాగం చేస్తున్నా ఉంటే ఇది వరకు రాజులు ఎవరైనా సహాయం చేసేవారు, ఇప్పుడు అటువంటి సహాయం చేసేవారు లేరు. ప్రత్యేకించి మేమే వెళ్ళి దాతలందరినీ కూడా సహాయ సహకారాలు అడిగి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు ఒక యాగం చేయాలంటే, అంతమందికి భోజనాలు పెట్టాలి అంటే, అంత ద్రవ్యాన్ని శివుడికి ఇవ్వాలి అంటే, అంత అన్నాభిషేకం చేయాలి, అంత భస్మాభిషేకం చేయాలి, అంత యాగం చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు. కాబట్టి ఇందులో ఉడతాభక్తిగా మీరు చేసేటువంటి సహాయాన్ని ఖచ్చితంగా పరమేశ్వరుడు స్వీకరిస్తారు. ఆయన యొక్క అనుగ్రహాన్ని మీకు అందిస్తారు. మరిన్ని వివరాల కోసం ఆ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. స్వస్తి.